హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రిజల్ట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీవే, యూనివర్స్ అంటే మీకు తెలిసిందే కదా, మన కంటికి కనపడినది. ఓకే, మన కంటికి కనపడని ఒక వెలుగు, ఒక బ్రైట్, ఒక నిజం, ఒక పాజిటివ్, మన ఆరాధించే దైవం, ఎనీథింగ్. ఒక మంచికి మారిపోయే యూనివర్స్. ఓకేనా, ఒక పాజిటివ్కి మారిపోయే యూనివర్స్. ఆ యూనివర్స్కి మన గ్రాట్యూడ్ చెప్పుకోవటం, ఎదుటి వాళ్ళకి గ్రాట్యూడ్ చెప్పటం, థ్యాంక్స్ చెప్పటం, సారీ చెప్పటం, అది అలవాటు చేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. అయితే నాకు సడన్గా నాకేమనిపించింది అంటే, చాలా రీడింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ, వాళ్ళు ఎలాంటి వ్యక్తులతో డీల్ చేస్తున్నారు, చాలా బాధాకరంగా అనిపించింది. ఓకే, సో ఒక్కసారి యూనివర్స్ మీ అందరితో, మనందరితో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది? అలా బాధపడే వాళ్ళు, స్టక్ ఎనర్జీ ఉన్నవాళ్ళు, ఒక పనికి మాలిన రిలేషన్లో వెళ్ళిన వాళ్ళు, లైఫ్లో గ్రోత్ చూడలేక, ఒక డార్క్నెస్ నుంచి బయటపడలేక, గతాన్ని వదిలిపెట్టలేక, వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళని మర్చిపోలేక, వాళ్ళు సంతోషాన్ని కోల్పోయి వాళ్ళల్లో వాళ్ళే బాధపడి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళ కోసం యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది, ఆ మెసేజ్ మీకు ఎంత మటుకు ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం. ఇది ఇది మీకు నచ్చుతుందో నచ్చదో, ఎందుకు అని అంటే, ఒక మంచి మెసేజ్ చూడాలంటే కూడా కష్టమే జనాలకి. మనకు ఆ మాటలు ఎంత మటుకు మనం హీల్ అవుతాం, ఎంత మటుకు మనం పాజిటివ్గా తీసుకుంటాం, ఎంత మటుకు మనకు అది యూజ్ అవుతుంది అనేది తెలియదు. ఓకే, గెట్ రెడీ. శ్రీమాత్రే నమః. చలి ఎక్కువగా ఉంది, స్వెటర్స్ వేసుకోండి, చెవులకి ఏదన్నా కట్టుకోండి. చెవులకి గాలి పోయిందనుకో చాలా అది ప్రమాదం, చూసుకోండి. హెల్త్ పైన జాగ్రత్త. అసలు స్వెటరే వేసుకోను, అలాంటి స్వెటర్ వేసుకోవాల్సి వచ్చేసింది. శ్రీమాత్రే నమః. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. వీడియో చూస్తున్న మా యూనివర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా ద్వారా మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అలా యూనివర్స్కి సరెండర్ అయిపోతే, యూనివర్స్ని నమ్ముకుంటే అలా ఉంటుంది అన్నట్టు. యూనివర్స్ మనతో చూడు ఎలా వచ్చేసారు, నేనున్నాను అని చెప్పేశానని. ఏం చెప్తున్నారో తెలుసా? మీకు ప్రశాంతంగా, పాజిటివ్గా, ఒక నిండు కుండలా కదలకుండా మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మిమ్మల్ని మీరు నమ్ముకోమంటున్నారు, పరిస్థితులకు తల వంచమంటున్నారు, ఒక్క క్షణం ఆలోచించమంటున్నారు. ఒక రిలేషన్ వదులుకోవాలనుకున్నా, ఒక రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఒకరి గురించి మాట్లాడేటప్పుడైనా, ఒకరి గురించి ఒక స్టెప్ తీసుకునేటప్పుడైనా, ఏదైనా సరే ఓకే, ఆలోచించమంటున్నారు, ఆగమంటున్నారు, బ్యాలెన్స్గా ఉండమంటున్నారు, మిమ్మల్ని మీరు నమ్ముకోమంటున్నారు, టయాన్ని నమ్ముకోమంటున్నారు, పరిస్థితికి సరెండర్ అయిపోమంటున్నారు. ఆ పరిస్థితి ద్వారా మీరేం నేర్చుకుంటారు? మీరు ఎంత మటుకు లెసన్ నేర్చుకుంటారు? ఎదుటి వాళ్ళకు మీరు ఎంత మటుకు హీల్ చేయగలుగుతారు? మన కోసం మనం బ్రతకటం కాదు, మనందరి చుట్టూతో ఉన్న వాళ్ళ కోసం, ఓకే, మన ఫ్యామిలీస్ కోసం, మనల్ని ఒక రెస్పెక్ట్, మనల్నిగా చూసుకునే వాళ్ళ కోసం, ప్రతి ఒకరి కోసం ఒకరు తగ్గించుకొని, ఒకరి కోసం ఒకరు కమిట్మెంట్ ఇచ్చుకొని, అసలు ఏం జరుగుతుందని తెలుసుకొని, ఒకసారి మాట్లాడితే ఏదైనా క్లియర్ అయిపోతుంది. ఒకసారి మనసులో ఉన్న భావాలు తెలుసుకుంటే ఏదైనా క్లియర్ అయిపోతుంది. ఆ మాట్లాడటం కోసం, మీకోసం వీడియో చూస్తున్న వ్యూవర్స్ తప్పించిపోవటం, ఏడవటం, బాధపడటం, స్టక్ ఎనర్జీలో ఉండటం, ఒక డార్క్నెస్లో ఉండటం. కుదిరితే రిలేషన్లో ఉండండి, కుదరకపోతే మా వల్ల కాదు, ఈ రిలేషన్లో ఇలా ఉంది అని చెప్పటం నేర్చుకోండి.
అంతేకాని కాలాన్ని, టయాన్ని అన్నీ వృధా చేసేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఏం సాధించాలని యూనివర్స్ చెప్తున్నారు. చక్కగా ప్రశాంతంగా మీరు చేసే పనిలో ఏకాగ్రత అనేది పెట్టుకోమంటున్నారు. బ్యాలెన్స్గా ఉండమంటున్నారు. పాజిటివ్గా ఆలోచించమంటున్నారు. మీరు తీసుకునే నిర్ణయమైనా ఒక స్టెప్ అయినా ఏదైనా ఆచితూచి అడిగేయమంటున్నారు. ఓకే, ఇది స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్. చెప్పండి యూనివర్స్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి, మీరు చెప్పబోయే మెసేజ్ ఏంటి? స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? Ten of Cups, Four of Cups, Two of Wands, Five of Swords, Nine of Cups, The Tower. మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే, వావ్, సూపర్. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు మీ మనసుతో చేసేది కానీ, మీ శ్రద్ధతో చేసేదానికి కానీ, మీ హార్డ్ వర్క్ కానీ, మీరు ఏది చేశారో, మీరు ఎలాంటిది చేశారో, అది మీ సిచ్యువేషన్ ఏంటో అది మీకే తెలియాలి. ఓకేనా? సో యూనివర్స్ చెప్తున్నారు, ప్రతిదానికి అంటారు చూడు పెద్దవాళ్ళు, పాపం బండే టైం వస్తుంది, పాపం బండే టైం వస్తుంది, దేనికైనా కాలం అనేది పరిష్కారం చేస్తుందని చెప్పేస్తాను. ఆ మాటలు అవి ఊరికే అనరు. ఓకేనా? ఆ మాటలు ఊరికే అనరు. ఏ మాటలు ఊరికే పుట్టవు. అయితే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు మీ మనసు ఒక చిన్న న్యాయం జరగాలి, నాకు ఖచ్చితంగా నా హార్డ్ వర్క్కి, నేను ఇచ్చిన టైంకి, నేను చేసిన దానికి, నేను కార్చిన కన్నీరుకి, నా స్ట్రగుల్స్కి మనుషులు గమనించకపోయినా డెస్టినీ అంటూ ఉంది కదా, నాకు న్యాయం చేస్తుందా, ఖచ్చితంగా చేస్తుంది అని ఎవరు బిలీవ్ చేశారో, ఓకే, ఎవరు బిలీవ్ చేశారో, యూనివర్స్తో కంప్లీట్గా సరెండర్ అయిపోయారో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ రాబోతుంది. ఓకేనా? జస్టిస్తో టవర్ మూమెంట్ రాబోతుంది. ఆ టవర్ మూమెంట్ వల్లే మొన్న చేశాను కదా వీడియో, ఆ టవర్ మూమెంట్ అనేది జరగటం వల్లే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటి వరకు బాగానే ఉంటాం, సడన్గా ఏదో ఒక మాట మాట్లాడేసిస్తాం. ఆ మాట ఎదుటి వాళ్ళని ప్రశ్నించేలా ఉంటే అప్పటిదప్పట్లో గొడవలు అవుతాయి. ఓకే, ఒక సినారియో మీ మనసులోది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పిన ఒక టవర్ మూమెంట్. మీరు అనుకూలంగా ఉన్నారు కదా, ఎదుటి వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? ఎందుకు ఉంటారు? వాళ్ళ అవకాశాన్ని బట్టి మీతో అనుకూలంగా ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టే అనుకూలంగా ఉంటారు. ఎప్పుడు ఒకేలా ఎందుకు ఉంటారు? అది ఉండరు. ఎప్పుడు ఒకేలా రిసీవింగ్ చేసుకుంటాము, మేము ఉన్నాం కదా అని అంటే మీరున్నారేమో, వాళ్ళు ఉండరు ఎదుటి వాళ్ళు. ఓకే, టైం చూసి గోడ మీద పిల్లిలా జంప్ అవ్వటం, టైం చూసి మాట్లాడటం, టైం చూసి అవకాశాన్ని బట్టి దగ్గరయ్యే వాళ్ళను ఎంత వీలైతే అంత దూరం పెట్టండి. ఓకేనా? సో ఇక్కడ ఏమైపోయిందంటే టవర్ మూమెంట్తో, 10 of Cupsతో బాధపడకండి. ఖచ్చితంగా మీరు బాధపడాల్సిన పని లేదు. మీ విషయం, మీ కోరిక ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి మీరు చాలా దగ్గరలో ఉన్నారు. ఇక్కడ కప్స్ చూసారా, కప్సే వచ్చేసేసినాయి. ఓకే, అయితే ఇక్కడ 10 of Cupsతో హలో 10 of Cupsతో చక్కగా మీ విషయం, మీ కోరిక ఏదైనా సరే అది నెరవేరడానికి చాలా దగ్గరలోకి వచ్చేసారు. ఓకే, మీరు చాలా దగ్గరలోకి వచ్చేసారు. మీరు అది యూనివర్స్ ఎలా చెప్తున్నారంటే, మీకు డేంజర్స్ నంబర్స్తో కానీ, మీకు తెలియకుండానే మీ ఇంట్యూషన్ పవర్ పెరగటం కానీ, మీరు ఒక ప్రజెంట్ సిచ్యువేషన్లోకి రావటం కానీ,
మీరు ఆలోచించే విధానం మారటం కానీ మీకు తెలియకుండానే మీకు తెలియజేస్తుంది, కానీ అది మీరు చూడలేకపోతున్నారు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు, ఎప్పుడు ఏదో బాధ, ఓకే, ఎప్పుడు ఏదో గతం తాలూకు అలా ఉండకుండా, ఓకేనా, మీరు ఏది ఆలోచించినా, మీరు ఏది ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా దూరపు చూపుతో మిమ్మల్ని ఆలోచించమంటున్నారు. కొంతమంది ఆలోచిస్తారు, అప్పుడు ఆ క్షణమే స్టెప్స్ తీసుకుంటారు, ఆ క్షణమే ఒక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ క్షణం అనుకుంటే ఆ క్షణమే ఆనందం ఉంటుంది, ఇంకా మరుక్షణంలో ఏది ఉండదు, ఓకేనా, మరుక్షణంలో ఏది ఉండదు. అయితే చక్కగా ఆలోచించేటప్పుడు చాలా దూరంగా ఆలోచించమంటున్నారు. దూరపు చూపు అనేది అంటారు చూసారా, ముందు చూపు అంటారు చూసారా, అలా ఆలోచించమంటున్నారు. మీ లైఫ్లో గతం తాలూకు లెసన్ నేర్చుకోండి. 4 of Cups మిస్సింగ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఏం మిస్ అవుతున్నారు? చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, లైఫ్ ఇచ్చారు, మైండ్ ఇచ్చారు, ఆలోచించే జ్ఞానం ఇచ్చారు యూనివర్స్ మీకు. దాన్ని పక్కన పెట్టేసేసి ఏదో మీకు మిమ్మల్ని బాధ పెట్టేసేసి మీకు లెసన్ నేర్పించి మిమ్మల్నిగా కోల్పోయే వాళ్ళ కోసము, కోల్పోయిన మిమ్మల్ని అలాంటి వాళ్ళని గుర్తుకు చేసుకునటం వల్ల అలాంటి వాళ్ళే అట్రాక్షన్ అవుతారు, అలాంటి వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, ఓకేనా. 5 of Swordsతో ఇక్కడ ఏమంటున్నారు అంటే, మీరు ఒక ధైర్యంగా, ఒక స్టెబిలిటీ మైండ్తో మీరు తీసుకునే స్టెప్ ఏంటి తీసుకుంటే మీ లైఫ్లో మీ విషయం, మీ కోరిక 10 or 9 వచ్చిందండి, ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం కావాలి? 9 వచ్చింది, 10 వచ్చేసింది. కాబట్టి ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది, యూనివర్స్ మీకు ఇచ్చేశారు, అది మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇలా క్లారిటీతో ఉండండి, దూరదృష్టితో ఆలోచించండి. ఇప్పుడైనా కూడా మీరు కోల్పోయిన దానికి అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అంతేకాని ఈ 4 of Cupsతో, ఈ 5 of Wandsతో, ఓకే, స్వార్డ్స్తో మీరు బాధపడి, మీకు గతాన్ని తలుచుకుంటూ, కోల్పోయిన దాన్ని తలుచుకుంటూ ఒక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఒక స్టెప్ తీసుకోండి. ఒక స్టెప్ తీసుకునటం వల్ల, ఓకే, ఒక స్టెప్ తీసుకునటం వల్ల మీ లైఫ్లో మీ విషయం, మీ కోరిక అనేది మీకు కంప్లీట్గా రాబోతుందని యూనివర్స్ మీకు చక్కగా చెప్తున్నారు. అది ఎలా చెప్పండి? ఒక మంచి పొజిషన్, ఓకే, ఒక మంచి పొజిషన్, జస్టిస్తో, టవర్తో, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్, అన్ఎక్స్పెక్టెడ్గా మీరంటే ఏదో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళకు ముందు మీరంటే ఏదో నిలబెట్టేలా చేస్తుంది, ఓకే, జస్టిస్ చేస్తుంది మీకు యూనివర్స్. ఎలా మాట్లాడుతున్నారో చూడండి, యూనివర్స్ మీకు చక్కటి సందేశం ఎలా ఇస్తున్నారో చూడండి. ఇది ఎంత మటుకు రెజనేట్ అవుతుందో ఈ వీడియో ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. చెప్పండి యూనివర్స్, ఎంపరర్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఇలాంటి ఎనర్జీ ముందుకెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, ఒక స్టెప్ తీసుకోలేక, లైఫ్లో గ్రోత్ను చూడలేక, గతాన్ని ఒక ఇంటిమసీ ఆలోచనలు, ఒక మీ సోల్కి ఏం కావాలన్నది మర్చిపోయి మీకేం కావాలన్నది వెతుకుతున్నారు. మీ సోల్కు కావాల్సింది ఏంటి? ఒక ప్రశాంతత కావాలి. మీకు మీరు విలువించుకోండి, టయానికి విలువివ్వండి, మీరు సెల్ఫ్ లవ్లో ఉండండి, మీ గ్రోత్ ఆలోచించుకోండి. ఈ డెవిల్తో ఇంటిమసీ ఆలోచనలు, ఒక అనవసరి ఆలోచనలు, ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వటము, ఒక రిలేషన్ కాకపోతే ఇంకో రిలేషన్లకు వెళ్ళటము, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు, ఇలాంటివి మానుకోవటం వల్ల మీరు ఒక మంచి స్టాండర్డ్గా, ఒక మంచి పొజిషన్కి అయితే మీరు రాగలుగుతారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మీరు ఇంకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మా వ్యూవర్స్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆ మెసేజ్ వల్ల ఎంత మటుకు వీళ్ళు హీల్ అవుతారు? వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఎంత మటుకు హీల్ అవుతారు? ఎంత మటుకు మీరు చెప్పిన దాన్ని పాటిస్తారు? చెప్పటం నా ధర్మం, చెప్పించటం మీ ధర్మం యూనివర్స్. ఎంత మటుకు వింటారో వినటము వాళ్ళ ధర్మం.
చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. యూనివర్స్ నాతో మాట్లాడారు, నాకు ఈ మెసేజ్, చక్కటి మెసేజ్ ఇవ్వమని చెప్పారు, నేను మీకు ఇస్తున్నాను. శ్రీమాత్రే నమః. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఆఖరేటిగా నాకు ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్. మీరు ఇంకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? Ten of Wands, King of Swords, Death, Two of Swords, Three of Wands, Four of Swords. మీరు ఏదైనా మనుషులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది, అవ్వదు అన్నదానికి ఇక్కడ ఏది ఉండదు, ప్రతీది అవుతుంది. కాకపోతే మన మీద మనకు హోప్ లేక, మన మీద మనకు నమ్మకం లేక మనము ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు లేక ఒక క్షణం కూడా మనం ఉండలేమన్న నిర్ణయానికి వస్తామో మీ వీక్నెస్ పైన దెబ్బ పడుతుంది. ఎవరిని నమ్ముతామో, ఎవరికి టైం ఇస్తామో, ఎవరు వాళ్ళు ఉంటేనే మనం హ్యాపీగా అనుకుంటామో వాళ్ళే మీకు జీవితం అంటే లెసన్ అంటే నేర్పిస్తారు, వాళ్ళే చావు దెబ్బ కొడతారు. ఓకేనా? అందుకే వాళ్ళు ఉంటేనే ఇలా ఉంటాను, వాళ్ళతో మాట్లాడితేనే హ్యాపీగా ఉంటాను, అలా కాదు. మీతో మీరు హ్యాపీగా ఉండండి, మీ సోల్ని హ్యాపీగా ఉంచండి. ఆ సోల్ ఏడుస్తే చాలా పాపాన్ని కొడిగట్టుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? మీ ఆత్మను ఏడిపించకండి. మీ శరీరం కొత్త ఏమో, మీ ఆత్మ కొత్త కాదు. మీ ఆత్మ ఎన్నో బాడీస్ని తీసుకొని వస్తుంది. వాళ్ళు ఆత్మ అనుకుంటుంది ఇలాంటి బాడీలోకి నన్ను పంపించింది అని ఏడుస్తుంది, బాధపడుతుంది, మొరపెట్టుకుంటుంది. ఆత్మ అంటే పరమాత్మతో సమానం. ద మెజిషియన్ ఎనర్జీతో, 3 of Pentaclesతో చాలా మీరు ఏదైనా మ్యాజిక్ చేయగలుగుతారు. మీలో ఆ పవర్ ఉంది. ఆ పవర్ అట్ట మీరు చూడమని చెప్తున్నారు యూనివర్స్ మీతో. ఓకే? ఆ పవర్ని మీరు చూడమంటున్నారు. అది మీరు దాన్ని ఉపయోగించుకోండి. మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోండి, మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోండి, మీ కలేజ ఏంటో తెలుసుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసుకోండి, ఏం చేయగలుగుతారో తెలుసుకోండి, ఏది వదిలేస్తారో తెలుసుకోండి, ఏది పట్టుకుంటారో తెలుసుకోండి. ఓకేనా? తెలుసుకోమంటున్నారు యూనివర్స్. ఒక మెజిషియన్లా మిమ్మల్ని ఒక వజ్రంలా రెడీ చేస్తారంట యూనివర్స్. దానికి మీరు సరెండర్ అయిపోండి యూనివర్స్కి. ఓకే? మీరుగా నిలబడ్డప్పుడే అందరూ మీ దగ్గరకు వస్తారు. 3 of Pentaclesతో చక్కగా టెంపుల్స్కి వెళ్ళటం, మెడిటేషన్ చేసుకునటం, మీకు తెలియకపోతే టీం వర్క్లా మీకు ఆలోచన, మీ సిచ్యువేషన్ మీకే అర్థం కానప్పుడు ఎదుటి వాళ్ళతో, మీ స్నేహితులతో, మీ స్నేహితురాళ్ళతో, మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి, అడగండి. ఒక మంచి చెప్తారు, ఒక మంచి మాట చెప్తారు. ఓకే? ఒక నిర్ణయం చెప్తారు. మీరు ఓకే అనుకున్నప్పుడు దాన్ని అమల్లో చెయ్యండి. ఎవరైనా సంప్రదించండి. ఓకేనా? టీం వర్క్ చేసుకోండి. మీకు అర్థం కాని పొజిషన్లో మీరుంటే మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. సరైందా కాదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్. మీ బరువు, మీ బాధ్యతలు మీరు మోయగలిగే, దేవుడు మనం మోయగలిగేవే ఇస్తాడు కష్టాలు. అది మనకు తెలుసో తెలియదు. ఓకేనా? మీకు ఎలా చెప్పాలి అంటే, ఇంటింటికి అడుక్కున్న వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఒక జోల తగిలించుకుంటారు భుజానికి. ఆ జోల తగిలించుకుంటే వాళ్ళకు వస్తుంది కదా అని వాళ్ళు పట్టే మందమే తీసుకెళ్తారు. ఆ జోల కాస్త కింద గిరకల వరకు, పాదాల వరకు ఉండదు. ఎందుకు అంటే ఎంత మోయగలుగుతారో అంతే జోల కట్టుకుంటారు, అంతకుమించి జోలు ఎక్కువ కట్టుకోలేరు. అలాగే మీరు ఎంత మోయగలుగుతారో, ఎన్ని కష్టాలు పడగలుగుతారో అన్ని కష్టాలే భగవంతుడు ఇస్తాడు. ఆ కష్టాలు కూడా మనీ లేకనో, హెల్త్ సరిగ్గా లేకనో, లేదనుకుంటే సంపాదించే కెపాసిటీ లేకనో, అది వేరు. కానీ పనికి మాలను ఎవరిని పడితే వాళ్ళని జీవితంలోకి రప్పించేసి, వాళ్ళకు దోచిపెట్టి, వాళ్ళకు దగ్గరయ్యి, వాళ్ళకు మీ శరీరాన్ని పంచి, వాళ్ళకు మీ ఫీలింగ్స్ని పంచి, అన్నీ చేసి వాళ్ళ కోసం నిందలు పడి, వాళ్ళ కోసం పిల్లల్ని కని, ఇలాంటి రకరకాల మనుషులు ఉంటారు. చివరికి వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి, కనీసం వాళ్ళు మీకు టయాన్ని ఇవ్వకుండా, మిమ్మల్ని మీకు కనీసం గుర్తించకుండా దొంగల్లా పారిపోయే వాళ్ళను
దొంగల్లా తప్పించుకునే వాళ్ళను, నక్క వినయాలు ఉండేవాళ్ళు, గోడ మీద పిల్లిలా దూకేవాళ్ళు, రకరకాలు ఉంటారు. అలాంటి వాళ్ళని రప్పించుకున్న తర్వాత మీరే కర్మను కొని తెచ్చుకున్నారు. ఆ కష్టాలకు మీరే బాధ్యులు, దేవుడు కాదు. దేవుణ్ణి అంటారు, దేవుడు కాదు. వాటికి మీరే. మనసును జయించిన వాడి జీవితాన్ని జయిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో క్లారిటీ దొరకట్లా. మీరు స్ట్రాంగ్గా తయారవుతారు, క్లారిటీ తీసుకొచ్చుకొని చాలా స్ట్రాంగ్గా తయారైపోతారు. ఇక లెఫ్ట్ రైట్ ఝాన్సీ రుద్రమ్మదేవిలా. ఇక ఎలా అంటే మీ ముందు కళ్ళ ముందు అబద్ధం ఆడినా తట్టుకోలేరు, అలా స్ట్రాంగ్గా తయారవుతారు. ఇక్కడ ఎంపరర్ వచ్చారు కదా, అలా మీకు మీరు మీ యుద్ధం మీరే చేసుకోవాలి. మీ జీవితాన్ని మీరే ఒక పూలబాట వేసుకోమని చెప్తున్నారు యూనివర్స్. కంప్లీట్ గతం అనేది అయిపోయింది. ఓకే, వదిలేయండి, గతాన్ని వదిలేయండి. 4 of Swordsతో ఓకేనా, పరిగెత్తడం ఆపేయమంటున్నారు. ఓకే, ఇక్కడ డెత్ కింద 4 of Swords వచ్చింది. ఇక ఆపేసేయండి, పరిగెత్తడం ఆపేసేయండి, గతాన్ని వదిలేయండి, కొత్తగా జీవించండి. మీరు క్రాస్ రోడ్లో వండుకుంటూ ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఇది చూస్ చేసుకోవాలా అది చూస్ చేసుకోవాలా, అలాంటి 10 of Wands కింద 2 of Swords వచ్చింది. అలాంటి ఆలోచనలు మానేయండి. ఆ గజిబిజి మైండ్లో నుంచి బయటకు రమ్మంటున్నారు. కంప్లీట్గా ఇక్కడ డెత్ వచ్చేసేసింది కాబట్టి కంప్లీట్గా గతాన్ని వదిలేసి ప్రజెంట్లో ఈ క్షణం మీరు 3 of Wandsతో ఒక క్లారిటీగా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోండి. ఓకే, స్ట్రాంగ్గా నిర్ణయాలు చూస్ చేసుకున్నారు ఆల్రెడీ. మీ లైఫ్లో మీకు ఏది కావాలో, ఏది వదిలేయాలో, ఏది పట్టుకోవాలని చూస్ చేసుకున్నారు. ఆ విషయంలో మీకు ధైర్యం లేకుండా పోతుంది. ఓకే, చూస్ చేసుకున్నారు కానీ ఒక్క అడుగు వేయలేకపోతున్నారు. బికాస్ గజిబిజి, స్ట్రాంగ్గా లేకపోవటం, నిర్ణయాలు అటు ఇటుగా ఉండటం, ఇలాంటి స్టెబిలిటీ లేని ఆలోచనలు ఉన్నవాళ్ళు, స్టెబిలిటీ లేని మనస్తత్వం ఉన్నవాళ్ళు, క్లారిటీ లేకుండా ఉండేవాళ్ళు, దయచేసి మిమ్మల్ని మీరు ఎలా ఉంటి పొజిషన్లో ఉన్నారన్నది కాస్త ఆలోచించుకొని మీరు లైఫ్ పట్ల క్లారిటీ తీసుకొచ్చుకోమంటున్నారు యూనివర్స్. ఓకేనా, వదిలేయండి ఆ గతం తాలూకు ఆ పీడకలను వదిలేయమంటున్నారు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, మీరు ఇస్తున్న మంచి మెసేజ్ ఏంటి, వీళ్ళ గైడెన్స్ ఏమి ఇస్తున్నారు, అవుట్కమ్ ఏమి ఇస్తున్నారు యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. టూ మచ్గా టెంపరేచర్ చాలా ఉంది, చాలా అంటే చాలా కూల్గా ఉంది. బాబోయ్, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో చలికి. శ్రీమాత్రే నమః. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్? ఏంటో పక్కన న్యూసెన్స్. 9 of Wands, టెంపరెన్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కింగ్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. థ్యాంక్ యూ. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ రాణి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చాలా చాలా స్ట్రాంగ్. ఐఎమ్ స్ట్రాంగ్. ఓకే, ఐఎమ్ స్ట్రాంగ్ అని అనేసానని మిమ్మల్ని యూనివర్స్ చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఓకేనా, మీరు స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా అట్రాక్షన్ చేయగలుగుతారు, లైఫ్లోకి దేన్నైనా రప్పించుకోగలుగుతారు. ఎందుకంటే టవర్ వచ్చేసింది మనకు 2 సార్లు వచ్చింది. గ్రాటిట్యూడ్ చెప్పుకుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద వరల్డ్, జస్టిస్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ద టవర్తో ఒక చిన్న మెరాకిల్ ఇలా జరుగుతుంది అనుకోకుండా. ఓకే, అనుకోకుండా లైఫ్ అనేది ఇంతకుముందే డెత్ వచ్చేసింది కాబట్టి యూనివర్స్
మీకు ఒక చక్కటి అవకాశం ఇవ్వబోతుంది, ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. మిమ్మల్ని మీరుగా నిలబెట్టేసేసి మీరు ఎదుటి వాళ్ళకు చెప్పే పొజిషన్లో, ఎదుటి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో, వీడియో చూస్తున్న వాళ్ళు టారో రీడర్స్ కూడా చూస్తున్నారు అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో, పొజిషన్లో యూనివర్స్ ఉంచుతారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు. టెంపరెన్స్తో చాలా బ్యాలెన్స్, ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఓకే, తో పీస్గా పాజిటివ్గా కింగ్ ఆఫ్ కప్స్తో చక్కగా ప్రేమను పంచే విధానంలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, మీ బాడీ లాంగ్వేజ్లో కానీ, మీ నిర్ణయాల్లో కానీ, మీ లైఫ్లో కానీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో చక్కటి లైఫ్ మీకు ఇవ్వబోతున్నారు యూనివర్స్. ఎందుకు, ఎలా ఇస్తారు? ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, మీరేమేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అలా ఉంటేనే ఇలాంటిదండి మీ లైఫ్లోకి రాబోతుందని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఏది చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏది రాదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్న లోపం ఉందనుకో మళ్ళీ ప్రయత్నం చేయాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. చేస్తే తప్పులేదు. ఓకేనా? చేస్తే తప్పులేదు. మీకోసం మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పులేదు. మీ పార్ట్నర్ కోసం ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటారు, ఆ పనికి మాలిన కోసం బాధపడుతుంటారు. మరి మీకోసం మీరు మార్చుకోలేరా? మీకోసం మీరు సర్దిద్దుకోలేరా? మీకు ఏది కావాలో మీకు తెలుసు కదా. మీకోసం మీరు సంపాదించుకోలేరా? మీకు మీ మనసును మీరు తృప్తిపరచుకోలేరా? టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకోమంటున్నారు యూనివర్స్. ఇక మీ ఇష్టం. ఫర్గివ్నెస్, క్షమించండి. వదిలేయాలనుకుంటే వదిలేసేయండి. లీవ్ ఇట్. మీరు వదిలేసినా వాళ్ళని కాలం వదలదు, గుర్తుపెట్టుకోండి. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్. నో నీడ్ వరీ. వావ్, థ్యాంక్ యూ ఏంజల్స్. పర్ఫెక్ట్ టైమింగ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఓకే, టేక్ యాక్షన్, ఫర్గివ్నెస్, నో నీడ్ వరీ. క్షమించండి. క్షమిస్తే ఏం పోతుంది? ఒకసారి క్షమించండి. ఓకేనా? ఇదండి మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్, మీకు యూనివర్స్ ఇస్తున్న ఒక సజెషన్. మీకు ఏం కావాలో మీకు ఇందులో వచ్చేసింది. మీకు ఎంత మట్టుకు రెజనేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎంత మట్టుకు మీరు ఫాలో అవుతారో అన్నది అది మీ ఇష్టం. చక్కగా యద్భావం సద్భవతి. మన భావాలు, మనం వెళ్ళే రూటు, మనం ఆలోచించే విధానం, మనం మారాలి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరం మారాలి. నేను మారాలి, మీరు మారాలి, అందరం మారాలి. మీరు మారుతున్న దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మీరు మారుతున్న దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది. మీ జీవితాన్ని బట్టే మీకు ప్రశాంతత ఉంటుంది. మీ ప్రశాంతతను బట్టే మీ ఆరోగ్యం ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని బట్టే ఆయుష్ పొడిగిపోతుంది. ఎదుటి వాళ్ళకు చక్కగా మీరు ఒక స్ఫూర్తిదాయకంగా కనపడతారు. ఓకేనా అండి? ఇదండి నా రీడింగ్. మీకు ఎంత మటుకు రెజనేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న వారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్. చలి ఎక్కువ ఉంది, జాగ్రత్త. ఓకేనా? బాయ్.